సుబ్బు, ఏంటి బ్యాగ్ చదువుతున్నావు? ఎక్కడికి బయలుదేరావు? బ్యాగ్ ముందు పక్కన పెట్టు, కూర్చోను. అరే నిన్ను నాకు ఇష్టమని ములక్కాడ మటన్ పెట్టావు కదా, ఇవాళ నీకు ఇష్టమని లెవర్లు తీసుకొచ్చా. ఇది వండిన తర్వాత మన ఇద్దరం కలిసి తినాలి. కారం వేద్దామండి, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా కలపాలండి. మొత్తం ఇలా ముక్కకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక 10 నిమిషాలు దీన్ని అలా వదిలేసేయాలండి. వెలిగించుకుందామండి. వెలిగించాము. తర్వాత వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనం వేసుకోవాలి. కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొంచెం బాగా వేగనివ్వాలండి. ఒక 5 నిమిషాలు అలా వేగనిద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. బాగా రుచిగా ఉంటుంది. దానికోసం వేసుకుందామండి. టమాటాలు వేసుకుంటే మనకి కూరలో కలుపుకోవడానికి కూడా గుజ్జులాగా ఉంటుంది కొంచెం. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. టమాటాలు బాగా మగ్గిపోయినాయండి. అల్లం వెల్లిగడ్డ పేస్టు అన్నీ వేసాం కదా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి స్మెల్ వస్తుందండి. లివరు ఇలా వేసుకొని మొత్తం కలుపుకుందాం. మనం ఇందాక కలిపాం కదా, ఆ కలిపిన లివర్ని వేసేద్దామండి. కలుపుకుంటే మనకి మసాలా మొత్తం ముక్కకి పట్టించండి. బాగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు మసాలా మొత్తం ముక్కకి బాగా పడుతుంది. లివర్కి మనం కలిపిన ఉప్పు కారాలు అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్టు మొత్తం ఉన్నాయి కదా, వాటిని ఇలా కలుపుకొని ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు లివరు అవన్నీ కలుపుకున్నాం కదండి, ఆ గిన్నెలో మసాలా కూడా ఉంది. ఆ మొత్తం నీళ్లు పోసి కలుపుకొని ఆ నీళ్లు ఇలా పోసుకుందామండి. తర్వాత మొత్తం ఒకసారి అలా కలుపుకుందాం. కలిపి ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేద్దామండి. లివరు ఇప్పుడు 80% ఉడికింది. ఇప్పుడు మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత పొడి 2 స్పూన్లు వేసాం. చికెన్ మసాలా 1 స్పూన్ వేసాం. మొత్తం కలిసి ఇలా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఇందులో ఏమేమి వాడామో మళ్ళీ మొత్తం ఒకసారి చెప్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము, టమాటాలు అలాగే పచ్చిమిర్చి మొత్తం కోసి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా మొత్తం వేసుకున్నాం. వేసి అన్నీ కలుపుకున్నాం. కలిపేసి ఇప్పుడు లాస్ట్ ఇంకేముంది, రెడీ. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో కొత్తిమీర వేసాం కదండి, లివర్ రెడీ అయిపోయింది. ఇంకా మా వెంకాడికి పెట్టేయడమే ఆలస్యం. లివర్ ఫ్రై రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మా వెంకగాడికి పెట్టేద్దాం. మార్నింగ్. ఈరోజు మా బాబాయ్ కోసం మిరియాల రసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి,
అలా చేస్తూ చూపిస్తాను మీకు, ఓకేనండి. ఇలా టమాటా ముక్కలన్నీ కోసేసుకుని మీకు చెప్పాను కదా, కొత్తిమీర ఇలా కాళ్ళతోనే వేసుకోవాలి ఇందులో. ఇలా వేసుకోవాలి, ఇవన్నీ వేసుకోవాలండి. ఇలా చేత్తో ఎందుకు చేస్తాం కదండి, ఇలా చేత్తో చేస్తేనే ఈ రసం అనేది ఇందులో వస్తుంది. మాకు పప్పు గుద్దో చేసుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది. మీరు ఎప్పుడూ ఇలా చేస్తారు, ఎక్కడైనా పెద్ద హోటల్స్లో కూడా ఇలా చేస్తారు అన్నమాట. ఈ కొత్తిమీర జ్యూస్ కూడా ఈ టమాటాల రసంలోకి వెళ్తుంది అన్నమాట. ఇలా చేత్తో చేసుకోండి. ఇవన్నీ ఇలా చేసుకొని చూసారండి, మొత్తం ఇవన్నీ ఇలా నలిగిపోయినాయి కదా. జ్యూస్ చూడండి ఎంత వచ్చిందో చక్కగా. ఆ కొత్తిమీర రసం, ఈ టమాటాలో ఆ కొత్తిమీర జ్యూసు, ఈ టమాటాలో జ్యూసు ఎంత వచ్చింది చూసారా. టమాటాలన్నీ మెత్తగా అయిపోయినాయి చూసారా. ఇలా మెత్తగా అయిపోయాక ఇందులో నీళ్ళు పోసుకుందాం, ఓకేనండి. చూసారా జ్యూస్ ఎంత వచ్చిందో. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. రసం ఎంత పలుచుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఇందులో చింతపండు ఏమి వేయను, ఎందుకంటే టమాటాలు చాలా పుల్లగా ఉన్నాయండి, అందుకు. మొత్తం నీళ్ళలో తిని పోసుకోవాలండి, మరిగిలోకి కొద్దిగా అవుతుంది. తర్వాత ఇందులో ఉన్నదంతా కొద్ది తీసేసుకోవాలి. ఇలాగ వేసుకుంటే మొత్తం టమాటా ముక్కలను కొత్తిమీర ముక్కలే వస్తాయి. ఇలా ఒకసారి బాగా పిసికిని బాగా నలుపుకుని ఇలా ఒకసారి వేస్ట్ అంతా అంటే ఎక్కువ ఇది వచ్చేద్దన్నమాట అండి. మొత్తం వేస్ట్ ఏమైనా ఉంటే కొద్దిగా టమాటా ముక్కలు ఆల్రెడీ ఇందులో ఏమి ఉండదండి, మనం అంతా పిండేసాం. రసం వేసుకునేటప్పుడు ఇవే పడతాయి కదా, బాగుండదు. మొత్తం తీసేసుకోండి. కొద్దిగా ఉన్నా పర్లేదండి, ఇంత చిన్న ముక్కలు ఉన్నా పర్లేదు. ఇంక మనం పెద్ద అన్నీ తీసేసాం కాబట్టి కొద్దిగా ఉన్న రసం బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కావాల్సి కొన్ని వేసుకోవాలి ఐటమ్స్. అంటే అవన్నీ తీసేసుకోం కదా. మిరియాల రసంలో ఒక స్పూన్ పసుపు, ఉప్పు, తర్వాత సెలవుకి మళ్ళీ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలన్నీ మెత్తగా అయ్యేదాకా మరిగించాలండి. అప్పుడు మన నూరుకు పెట్టుకోవాలన్నమాట. ఏంటది, మిరియాల పొడి, తర్వాత వచ్చి ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుని నూరు పెట్టుకునేది అప్పుడు వేసుకోవాలి. వేసి స్లో మంట పెట్టి తాలింపు పెట్టేసి దించేసుకోవడమే. చాలా సింపుల్ అండి మిరియాల రసం. ఇప్పుడు రసం పొడి తయారు చేసుకుందామండి. ఇలాంటి రోల్ ఒకటి పెట్టుకోవాలి, ఇలా కొట్టుకునేది మసాలా నూరుకునేది. నేను మిరియాల రసం కాబట్టి మిరియాలు ఎక్కువ వేసుకోవాలి. మిరియాలు 2 స్పూన్లు అండి, మీరు తినే కారం బట్టి అలా వేసుకోవాలి. వేసుకి మెల్లగా ఇలా ఉంటే చాలండి. కొద్దిగా గింజలు కొద్దిగా ఆకు ఉంటే చాలు. తర్వాత ఇందులో జీలకర్ర వేసుకుందాం, గుప్పుడు అండి. తిరుపతి రసం ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు తొక్క తీయకుండా వేసుకుంటే బాగుంటాయి. కూడా బాగా నల్లగా అక్కలొద్దండి, ఇలా అవుతే చాలు. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. ఒకసారి ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పొడి ఇలా చేసుకోండి, అదిరిపోద్ది రసం. మీరు చేసుకుని చెప్తారు కదా. రసం అయితే బాగా మరిగిందండి. పచ్చిమిరపకాయలు మెత్తగా అయినాయంటే రసం బాగా మరిగినట్టండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి చూసుకున్నాం కదా, ఇది వేసేసుకుని ఒక పొంగు వచ్చాక ఆపేసుకోవాలి, తాలింపు పెట్టేసుకోవాలండి. ఇంకా అంతేనండి, సింపుల్ అయిపోయింది. ఇలా ఒకసారి వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందేమో చూద్దాం. మిరియాల రసం చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఉప్పు పడుతుందండి, 1 స్పూన్ ఉప్పు వేద్దాం. ఇందులో చింతపండు పులుపు ఏమి వేయట్లేదు, ఎందుకంటే టమాటాలు చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి ఉప్పు వేస్తున్నాం, సరిపోద్ది. ఇంకా మనం ఏం చేద్దామండి, ఒకసారి మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకుని తాలింపు పెట్టేసుకోవడం పొంగి రాగానే. పోపు గింజలు వేసుకుందాం. తర్వాత ఎల్లుల్లిపాయలు,
కరివేపాకు వేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకోవాలండి అన్నీ వేసుకొని. రసం చాలా ఈజీ అండి. ఈ తాలింపే బాగా చేసుకోవద్దు. నూనె ఉంటే తాలింపు బాగుంటుందండి ఎప్పుడైనా. ఇలా కలుపుకోవాలి. జూమ్ ఇలా కలిపేసుకుని అందులో వేసుకుంటే మొత్తం కలిసిపోద్దండి రసంలో. ఈ తాలింపు పెట్టుకున్న కొంత రసం ఇలా అయింది ఫైనల్గా. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి స్మెల్. అబ్బబ్బబ్బా చాలురా చాలు. అరే నేను నీకు వడ్డిస్తా. అరే మిరియాల రసం కలుపుకొని ఎవరు మొక్క నంచుకుంటే ఉంటుందిరా. అబ్బబ్బబ్బా మా అబ్బాయి కూడా ఉంటే చాలా బాగుండేదిరా. అరే సుబ్బు భలే ఉడికిందిరా. రసంలోరా ఈ ముక్క లెవర్ ముక్క అట్ట పెట్టుకొని నవ్వుతూ ఉందిరా. నువ్వు తృప్తిగా తింటుంటే నాకు ఎంత ఆనందంగా ఉందిరా. అంతే కదరా, స్నేహితులు ఇద్దరు కలిసి తినేటప్పుడు ఒకరు తినేటప్పుడు ఒకరికి ఆనందంగానే ఉంటుందా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, మర్చిపోరు కదా ప్లీజ్.